హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ మేకప్ లుక్ చూపిస్తాను. ఇండియన్ వెడ్డింగ్ మేకప్ కైండ్ ఆఫ్ లుక్ అనమాట. సో ఫస్ట్ నేను నా ఫేస్కి సిటిఎం మెథడ్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ లారియల్ పారిస్ది ప్రైమర్ అప్లై చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే పోర్స్ అవి కనబడకుండా ఉంటాయి, అట్లీస్ట్ ఫోటోగ్రాఫ్స్ వర్క్ అదే. అండ్ ఆల్సో పైన మనం వేసే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి అనమాట. ఆయిలీ స్కిన్ ఉంటే మీరు పక్కా ప్రైమర్ వాడాల్సిందే. సో ఇప్పటివరకు నేను చేసిన బ్రైడల్ సిరీస్లో అన్నీ ఏంటంటే సింపుల్ మేకప్ లుక్స్ అవి చూపిస్తూ వచ్చాను కదా. సో కైండ్ ఆఫ్ ఒకటే టెక్నిక్ వాడుకుంటూ, సో నెక్స్ట్ వీడియోస్ నుండి ఏంటంటే నేను కొంచెం కాంటోరింగ్ టెక్నిక్స్ అవి చూపిస్తూ ఉంటాను. సో చూడడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్ అవి కూడా. సో యా, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నా ఫింగర్తోనే మొత్తం బ్లెండ్ చేస్తున్నాను అనమాట. నా చిన్న ఏరియా ఎక్కడెక్కడైతే పోర్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో అన్నీ. సో నెక్స్ట్ ఏంటంటే లోరియల్ ఇన్ఫాలబుల్ ప్రో మ్యాట్ ఫౌండేషన్ని నేను నా ఫింగర్స్ తోటి అప్లై చేసి ట్యాపింగ్ మోషన్లో అది నా స్కిన్లోకి బ్లెండ్ అయ్యేటట్టు చేస్తున్నాను. మీరు డ్రాగ్ చేసిన లేకపోతే మీరు మసాజ్ చేసిన ఆ ఫౌండేషన్ మీ స్కిన్లోకి అది పోర్స్లోకి సెటిల్ అయిపోతుంది. ఈవెన్ నేను ప్రైమర్ వాడిన తర్వాత కూడా అండ్ డ్రై ప్యాచెస్ అది ఐ డోంట్ నో గైస్, నేను ఎన్నిసార్లు వాడినా కానీ నాకు ఈ ప్రాబ్లం, అసలు బ్లెండింగ్ టెక్నిక్స్ చాలా ట్రై చేశాను, బట్ ఈవెన్ దెన్ నాకు ఆ ప్రాబ్లం అనేది అలాగే ఉంది. మీకు ఒకవేళ ఫౌండేషన్ కనుక మంచిగా బ్లెండ్ అవుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పండి, లేకపోతే ఇన్స్టాలో నాకు డిఎం పెట్టండి. బికాస్ నాకు అసలు అర్థం కావట్లేదు ఈ ఫౌండేషన్ని ఎలా చేసినా కూడా అసలు సెట్ అవ్వట్లే. బట్ లాస్ట్కి ఏంటంటే నేను వాటర్ ఇవన్నీ వాడి తుడిచి ఎక్కడైనా ఎక్కువైతే చేసి మొత్తానికి నా ఫేస్ మీద సెట్ చేసాను అనమాట ఫౌండేషన్ని. నెక్స్ట్ మీరు ఆయిలీ స్కిన్ ఉంటే మీరు కాంపాక్ట్ వాడాల్సిందే పక్కా. సో నేను ఏంటంటే బేది అప్లై చేస్తున్నాను నా ఫేస్ మొత్తం. అగైన్ ప్యాటింగ్ మోషన్లో డ్రాగ్ చేయొద్దు, డ్రాగ్ చేస్తే మీ ఫౌండేషన్ ప్రైమర్ అన్నీ ప్లేస్లో ఉండకుండా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పి మీరు స్కిన్ లోపలికే ప్యాటింగ్ మోషన్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ ఐలిడ్స్ని కూడా నేను సెట్ చేసేస్తున్నాను అనమాట ఈ పౌడర్ తోటి. అండ్ ఈవెన్ నెక్ అండ్ ఇయర్స్ని కూడా మర్చిపోకండి గైస్. నేను ఏంటంటే సింపుల్గా పెడుతున్నాను, ఈరోజు కన్సీలర్ ఏం వాడట్లేదు. సో మీరు వింగ్ లైన్ డ్రా చేయాలి అని అనుకుంటే మీ క్రీజ్ లైన్ వరకు మీరు అలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. తర్వాత మీ లోయర్ ల్యాష్ లైన్ వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేయండి. సో దట్ రెండు సైడ్స్ ఈక్వల్ వస్తాయి అండ్ రెండు సైడ్స్ వింగ్ అనేది ఈక్వల్ లెంత్ వస్తుంది అండ్ కర్వ్ కూడా వస్తుంది అనమాట. సో నేను చూపించినట్టు అలా డ్రా చేయండి. ఇది కొంచెం ఈజీగా ఉంది టెక్నిక్ అనేది. వింగ్ మీరు డ్రా చేయాలి అని అనుకుంటే నేను ఇది బేది వాడుతున్నాను. అది చాలా బాగుంది ఆ కాజల్. యాక్చువల్గా అది 80 రూపీస్ ఎంతో, బట్ చాలా బాగుంది. కానీ తర్వాత ఏంటంటే అది షార్ప్ చేస్తే పని అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను బేదే అగైన్ వీళ్ళది ఐ షాడో తీసుకుంటున్నాను. ఇది షిమ్మరీ ఐ షాడో అనమాట. సో ఒక ఫ్లాట్ షేడర్ బ్రష్ మీద తీసుకుని నేను జస్ట్ నా క్రీజ్ మీద ప్లేస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్టు జస్ట్ నేను అది ఇలా బ్లెండ్ జస్ట్ క్రీజ్ లైన్లోనే అప్లై చేస్తున్నాను గైస్. కొంచెం కిందకి లాగుతున్నాను అంతే. నేను నా లిడ్ మీద ఎలాంటి కలర్ అప్లై చేయట్లేదు, జస్ట్ క్రీజ్ లైన్ మీదనే అగైన్. సో అప్లై చేసి కొంచెం పైకి బ్లెండ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎంత బ్లెండ్ చేస్తే ఈ లుక్ అనేది అంత మంచిగా వస్తుంది. సో ఇది కొంచెం కైండ్ ఆఫ్ నా షేడ్ కంటే ఒక 1 షేడ్ అదే 2 షేడ్స్ డార్కర్ ఉంది అంతే. సో నెక్స్ట్ నా శారీలో ఏంటంటే పింక్ ఉంది, అందుకని చెప్పి నేను ఇది నికా కేది ఇది గ్లిటరీ ఐ షాడో అనమాట. సో దానిలో బేబీ పింక్ తీసుకుని జస్ట్ నా ఐ సెంటర్స్లో పెడుతున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అదే బ్రష్ తోటి నేను జస్ట్ కొంచెం డ్రాగ్ చేస్తున్నాను అనమాట ఆ కలర్ని. సో దట్ ముందు మనం అప్లై చేసిన బ్రౌన్ షిమ్మరీ షేడ్లోకి అది మెల్ట్ అయిపోయేటట్టు, అంటే బ్లెండ్ అయ్యేటట్టు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ సరిగా బ్లెండ్ అవ్వకపోతే మీరు తర్వాత ఒక మంచి బ్లెండింగ్ బ్రష్, ఏమి ఐ షాడో లేని బ్రష్ తీసుకుని మొత్తం బ్లెండ్ చేయొచ్చు. సో నార్మల్గా బ్లెండ్ అయిపోతుంది ఇక్కడ వరకే, బట్ ఒకవేళ మీకు ఇంకా అవసరం అనిపిస్తే మీరు క్లీన్ బ్రష్ తీసుకుని బ్లెండ్ చేయొచ్చు. సో నా శారీలో ఏంటంటే గ్రే అండ్ పింక్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను ఆ 2 షేడ్స్ ఫస్ట్ గ్రేని ఏం చేస్తున్నానంటే నేను నా ఇన్నర్ కార్నర్లో అప్లై చేస్తున్నాను. ఐ నో చూడడానికి బాగోదు అని నాకు తెలుసు, బట్ నేను ఏంటంటే కొంచెం న్యూ టెక్నిక్ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే అది కొంచెం బ్లాక్లా కనపడుతుంది కదా, సో దాని మీద పింక్ని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో అది కొంచెం చూడడానికి ఏంటంటే కలర్ చేంజ్ అయింది, అంటే మనం 2 కలర్స్ కంబైన్ చేస్తే ఆబ్వియస్లీ కలర్ చేంజ్ అవుతుంది కదా. సో అది కైండ్ ఆఫ్ గ్రే పింకిష్ కలర్లో వచ్చిందనమాట. సో అదే నాకు కావాలి, ఆ కలరే కావాలి, ఎందుకంటే నా శారీ
ఆ కలర్స్ ఉన్నాయని చెప్పి. సో అలా నేను 2 సైడ్స్ 2 ఐస్కి అప్లై చేస్తున్నాను అనమాట, ఇన్నర్ కార్నర్స్లో. నెక్స్ట్ నా ఫేవరెట్ సివానా షిమ్మర్ బ్రిక్ తీసుకుని ఇదే బ్లష్ యాజ్ వెల్ యాజ్ హైలైటర్ లాగా అప్లై చేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఇలాంటి షిమ్మరీ బ్లషెస్ అవి వాడుతూ ఉంటే ఏం చేయాలంటే మీ బుగ్గల మీద, చీక్స్ మీద ఎలాంటి పోర్స్ ఉండకూడదు. ఒకవేళ మీకు పోర్స్ ఎక్కువ ఉంటే మీరు మ్యాట్ బ్లషెస్కి వెళ్ళండి, కానీ షిమ్మరీ బ్లషెస్ని అప్లై చేయొద్దు. ఎందుకంటే పోర్స్లోకి సెటిల్ అయిపోయి మీకు ఫోటోగ్రాఫ్స్లో మీ పోర్స్ ఇంకా పెద్దగా కనపడుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి. నేను ఇందాక ప్రైమర్ వాడాను కాబట్టి కొంచెం నా పోర్స్ అవి కవర్ అయ్యాయి కాబట్టి నేను షిమ్మరీ షేడ్ని బ్లష్లో కూడా యూజ్ చేస్తున్నాను. తర్వాత ఫోర్ హెడ్, చిన్ అండ్ ఈవెన్ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్. మీరు బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద అప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు, మీ ఇష్టం. నాదేంటంటే ఫ్యాట్ నోస్ కాబట్టి కొంచెం ఫోటోగ్రాఫ్లో సన్నగా పడాలి అని చెప్పి ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి అని చెప్పి నేను చూడండి ఎంత సన్నగా ఒక లైన్ లాగా అప్లై చేస్తున్నాను నా నోస్ మీద. సో కొంచెం ఫొటోస్లో అది సన్నగా పడుతుంది అనమాట. అంటే మొత్తం మన చూసే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ నోస్ మీద, ఐ మీన్ ఆ లైన్ మీదకే వెళ్తుంది కాబట్టి పక్కన నా ఫ్యాట్ నోస్ తెలియకుండా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ ఇల్యూజన్లా క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. సో తర్వాత ఏంటంటే నేను కొలాజల్ది ఇది మేబెలిన్ మస్కారా తీసుకుని అప్లై చేస్తున్నాను. మీరు ఫాల్సీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఈ లుక్కి చాలా బాగుంటాయి ఫాల్సీస్ అనేవి. అండ్ ఒకవేళ మీకు ఫాల్సీస్ ఇష్టం లేదో ఆల్వేస్ మీకు అలా గ్లాసెస్ అవి ఉంటే ఈ మస్కారాని అప్లై చేయొచ్చు. నేను 3 కోట్స్ అప్లై చేశాను టోటల్గా. నేను ఇది ఫస్ట్ కోట్ అనమాట. తర్వాత ఆఫ్లైన్లో ఇంకో 2 కోట్స్ వేసాను, సో దట్ మీ ల్యాషెస్ చాలా లాంగ్గా కనపడుతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇది 114 రిప్రజెంట్ లారియల్ అది రూజ్ సిగ్నేచర్ అనుకుంటా కొత్తగా వచ్చాయి కదా లిప్స్టిక్స్. సో అది అప్లై చేస్తున్నాను. మీ దగ్గర ఏ లిప్స్టిక్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అగైన్ లిప్ షేడ్ అనేది మీ శారీకి తగ్గట్టు ఆర్ మీ జ్యువెలరీ తగ్గట్టు ఆ కలర్స్ మీరు అప్లై చేసుకుంటే ఏంటంటే కొంచెం కాంప్లిమెంట్ అవుతుంది అనమాట మీ మేకప్ లుక్ అండ్ మీ జ్యువెలరీ అనేది. సో మీరు నా శారీ చూసారు కదా, సో అందుకని చెప్పి ఆ కలర్స్ అవి వాడాను. నెక్స్ట్ ఏంటంటే మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నాను. అది కూడా ఎన్వైబేరే బాగానే ఉంది, పర్లేదు. ఎక్కువసేపు ఉంచుతుంది మేకప్ని ఫేస్ మీద, కదలకుండా ఉంచుతుంది. అండ్ నా ఐబ్రోస్ని అగైన్ ఆఫ్లైన్లో ఫిల్ చేశాను గైస్. సో ఇదే నా కంప్లీటెడ్ లుక్. ఇదేంటంటే మంచి సింపుల్ పార్టీస్కి అది బాగుంటుంది. అంటే మరీ మీరు కావాలనుకుంటే పండగలకి వాటికి కూడా వేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఏమైనా మంచి పార్టీస్కి అది వెళ్తున్నారు అనుకోండి, ఇండియన్ వేర్ మీద ఈ మేకప్ లుక్ అనేది బాగుంటుంది అనమాట. మరీ కంప్లీట్ ట్రెడిషనల్ పెట్టలేదు, కొంచెం కైండ్ ఆఫ్ మోడర్న్ లుక్ లాగా పెట్టా అనమాట. ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా మీరు అలా సైడ్కి దూకుంటే ఏంటంటే కొంచెం మోడర్న్ లుక్ అది వస్తుంది. అదే మధ్యపాపిడి తీసారు అనుకోండి మీకు కంప్లీట్ ఇండియన్ లుక్ లాగా వస్తుంది అనమాట. సో మీరు మధ్యపాపిడి తీసి మీరు కావాలంటే పాపిడి బిల్ల పెట్టుకోవచ్చు, లేకపోతే అలా సైడ్ పాపిడి తీసి హెయిర్ని అలాగా లూజ్గా లీవ్ చేయొచ్చు. సో నేను ఏంటంటే ఇది స్ట్రా కర్ల్స్ యూస్ చేశాను గైస్. మీరు కావాలనుకుంటే హీట్ కర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు హెయిర్ స్టైల్కి. సో yes, that's all for today's video. Thank you so much for watching my video, sunshine. See you in the next one. Till then, take care. Bye.